డ్రైనేజ్ చేయడం అంటే డ్రైనేజ్ చూస్తే బంద్ చూసినప్పుడు డ్రైనేజ్ కూరలు ఇచ్చారు కూరలు ఉంటారు నడి రోడ్డు మీద స్తంభం వేసింది ఇప్పుడు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది అసలు ప్రాబ్లం ఏంటిది ఇది అప్పుడు మన ఊరు మన ప్రణాళిక కూడా నేను చెప్పడం జరిగింది. మన ఊరు మన ప్రణాళిక ఏది కూడా తీసుకొచ్చిన దీని గురించి. ఎందుకంటే ఇటుకలు జాపాలతోవా ఇటుకలు ఈతో కల్లా నడవ 3 బండ్లు అవుతుంది. కోల బండ్లు ఇవ్వగానే ఆర్టీసీ బస్సు ఇవ్వగానే స్కూల్ బస్సు మొత్తం ఇది ఇవ్వగానే ఎన్నోసార్లు తీసి దీన్ని పక్కగానే ఏరి అటుపక్కగానే ఏమని చెప్పిన సరే అన్నాడు. ఇప్పటిదాకా దాన్ని ఏది కాదు. మొన్న పెట్టే వరకల్లా మేము వేయలేదు, మాది కాదు, అది ప్రైవేట్ వాళ్ళది. ఎందుకంటే పైసలు రావాలని దీన్ని తక్షణమే తీసేయాలి. దీనికి ఏమన్నా ఇబ్బంది అయిందనుకో కరెంటు వాళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఉంటారు, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, బస్సులు అన్నీ ఇది మొత్తం కరెంట్ అధికారులకు ఏమి తెలియదు ఏమన్నదంటే ఇక్కడ నడి రోడ్డు మీద ఒక స్తంభం అనేది అడ్డంగా అంటే అడ్డం ఉందన్నమాట, వాహనాలకు అడ్డంగా ఉన్నది రాకపోకలకు. కాబట్టి తక్షణమే తీసేసి పక్కకి ఎక్కడైనా ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ప్రజాగలం కోరుకుంటున్నాం. పెద్ద మనిషి ఇప్పుడు దీంతో ఈ స్తంభం నడి రోడ్డు మీద ఉంది. ప్రాబ్లం ఏంటి దీనికి అసలు తీయాలి, లేకపోతే లేనిపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఏదైనా ఒకటి గుద్దుకొని ఇదేనా సరే నేను చెప్తా చెప్తా